జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా కొంతమంది ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలుగా మారుస్తున్నారు. ఎందుకని మేడం దీన్ని అంటే ఆ, లేదంటే రేపొద్దున గెలవాలనే ఆతృతతో అనుకోవచ్చా, లేదంటే ఎందుకని భయం ఏమన్నా పట్టుకుందంటారా? ముమ్మాటికి అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన మీద ఉన్న వ్యతిరేకత ప్రజలు చూపిస్తుంటే అతని చాతకంతనాన్ని అతను ఒప్పుకోలేక ఎమ్మెల్యేల మీద రుద్ది ఆ విషయాన్ని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేని ఇంకో ప్లేస్ కి, ఇక్కడి నుంచి ఇన్ఛార్జిని ఇంకో ప్లేస్ కి, అది కూడా మార్చడంలో కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి మార్చట్లా, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే మారుస్తున్నాను. అంటే ఇక్కడ రెండు రకాల ఉపయోగాలు అనమాట. ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వాళ్ళు స్థానికంగా రాజకీయంగా బలపడకూడదు. రేపు ఏ అగ్ర సామాజిక వర్గం, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయకూడదు. మా నియోజకవర్గంలో మాకు టికెట్ ఇవ్వకపోతే నిన్ను గెలవనివ్వము అని చెప్పేసి డిమాండ్, లేదా మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నీకు ఇక్కడ మేము పాజిటివ్ గా ఉండనివ్వము అని చెప్పేసి డిమాండ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలు జగన్మోహన్ రెడ్డి చేయకూడదు అన్నది ఒక కుట్ర. రెండు, రెడ్ల మీద అలాంటి వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళని తొలగించకుండా వాళ్ళని మాత్రం అట్లాగే ఉంచి మిగతా సామాజిక వర్గాలను తొలగిస్తున్నాడు అనమాట, ప్లేసులు మారుస్తున్నాడు. అదొకటి. రెండోది, ఇప్పటి వరకు 40, నాకు తెలిసి రాయలసీమలో అండి 47 సీట్లు ఉంటాయి. 47 సీట్లకు సంబంధించి 45 సీట్లు ఉంటాయి. 45 సీట్లకు సంబంధించి కేవలం జనరల్ సీట్లు 45 సీట్లు ఉంటాయి. 45 సీట్లకు సంబంధించి కేవలం బీసీలకి కాకుండా ఓన్లీ రెడ్లకి 39 స్థానాలు ఇచ్చాడు అవకాశం లాస్ట్ టైం. ఈసారి తెలివిగా ఏం చేస్తున్నాడంటే, ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ మీద వ్యతిరేకత ఉందో, లేదంటే ఏ అగ్ర సామాజిక వర్గం వాళ్ళ మీద వ్యతిరేకత ఉందో వాళ్ళని సేఫ్ సైడ్ లో పక్క నుంచి, మీ డబ్బులు ఖర్చు పెట్టద్దు, రేపొద్దున ఎమ్మెల్సీ కోటాలో మీకు మంత్రి పదవులు ఇచ్చుకుంటాను, నేను ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీలో డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా వాళ్ళ ఓట్లు కొల్లగొడదాం. ఓడిపోతే వాళ్ళ డబ్బులే పోతాయి, గెలిస్తే మనం చెప్పినట్టు వింటారు కాబట్టి అప్పుడు మన రెడ్లకు మళ్ళీ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఇచ్చుకుంటాను నేను, కాబట్టి మీరు సైడ్ ఉండండి అని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కేవలం మాయ చేసి మీకు టికెట్లు ఇస్తున్నాను నేను, మీ ఓట్లన్నీ నాకు అనే డీలింగ్, బిజినెస్ డీలింగ్ లో మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ ఎక్కడ మా సామాజిక వర్గాల అభివృద్ధి కోసం అతను చేస్తున్నట్లుగా ఎక్కడ కనిపించట్లేదు.